నిలబడితే పెళ్ళి అయితే నాకు కాకపోయినా పర్లేదు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము ఎప్పటి నుండో అనుకుంటున్న టెంపుల్ని అయితే ఇవాళ విజిట్ చేసాం. అదే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:15 to 6:30గా వస్తుంది. అండ్ ద రూట్ వీ హ్యావ్ చూజన్ వాజ్ ఫ్రమ్ కర్నూల్ వయా బీతానరపాడు, రైట్ సైడ్ రింగ్ రోడ్, ఆపోజిట్ టు ది రింగ్ రోడ్ లెఫ్ట్ సైడ్ ఒక న్యూ హైవే అయితే బిల్డ్ చేశారు, NH340C, which is like around 70 kilometers from Karnool to like Atmakur. అవునా, ఏకదం ఉంటుంది. This is my first time traveling on this highway. Even this is located very next to my house. So not even a single vehicle was on the road. Complete highway mottam empty, and the ride was very pleasant. ఇదే NH340Cని మనం అలా ఫాలో అవుతూ వెళ్తే నందికొట్కూర్, ఫాలోడ్ బై ఆత్మకూర్, దోర్నాల సెంటర్ నుండి లెఫ్ట్ తీసుకుంటే మన శ్రీశైలం, అలాగే స్ట్రైట్ వెళ్తే మనకు అమరావతి, గుంటూరు, విజయవాడ కూడా తగులుతాయి. ఇప్పుడే మనం ప్రాపర్ నల్లమల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఇదే ఆ స్టార్టింగ్ చెక్ పాయింట్. కంప్లీట్ ఫారెస్ట్ రూట్ అయితే చాలా బాగుందండి. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ద థింగ్ ఈజ్, ఇది ఒక నేషనల్ హైవే which will connect Amaravati, Vijayawada and everything. Just look at the route, how small it is. ఒక్క లారీ వచ్చిందంటే డెఫినెట్లీ ఇంకొక ఆపోజిట్ వెహికల్ లెఫ్ట్కి వెళ్ళాల్సిందే. ఒకవేళ 2 buses or 2 లారీస్ ఆపోజిట్ వస్తే పరిస్థితి ఏంటో అసలు అర్థం కావట్లేదు. ద రూట్ వాజ్ వెరీ రిస్కీ, ఐ కెన్ సే. Just feel it, just look at the road, how beautiful it was. Early mornings ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ రోడ్ నైట్ అయితే ఎంత డేంజరస్గా చేంజ్ అయిపోతుందో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మేము వెళ్ళే ముందు రోజు వరకు కూడా దెర్ వాజ్ అ హెవీ రెయిన్. సో రోడ్ సైడ్ అంతా కూడా వాటర్ అనేది పారుతూనే ఉంది. అండ్ గ్రీనరీ వాజ్ లుకింగ్ సో అమేజింగ్. డస్ట్ అంతా వెళ్ళి రెయిన్ వాటర్కి గ్రీన్ బుషెస్, థిక్ ఫారెస్ట్ అనేది మేము క్లియర్గా చూడగలిగాం. సో రైట్ నౌ వీ హ్యావ్ రీచ్ దోర్నాల. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం అండి. లెఫ్ట్ కాకుండా అలాగే స్ట్రైట్ కనుక వెళ్తే మనకు అమరావతి, గుంటూరు, విజయవాడ ఆ ప్లేసెస్ అన్నీ వస్తాయి. లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకెళ్తే మనకు క్రేజీ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. రిటర్న్ వచ్చినప్పుడు కవర్ చేద్దామని అలాగే ముందుకెళ్ళిపోయాం.
ఇప్పుడు మనకు ఇంకొక ఘాట్ అనేది ఎదురవుతుందండి, అదే మన శ్రీశైలం ఘాట్. ద వెరీ వెరీ డేంజరస్ అండ్ హైలీ అడ్వెంచరస్ ఘాట్ ఐ కెన్ సే. We were so lucky again, as it was on season maybe. ఘాట్ రోడ్లో కూడా పెద్దగా ట్రాఫిక్ లేదు, బట్ నేను చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను. రైట్ సీజన్ ఉన్నప్పుడు అసలు ఘాట్ రోడ్లో కూడా క్రేజీ ట్రాఫిక్ ఉండేది, విత్ ఫుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ అగైన్. We were going very slow, we just kept the video in 2x, that's it. సో ముందుగా మనమైతే శ్రీశైల శిఖర దర్శనాన్ని అయితే మనం చేసుకుంటున్నామండి. దీనికంటూ ఒక చిన్న స్టోరీ అనేది ఉంది, అది చాగంటి గారి వీడియోని నేను ఇప్పుడు ప్లే చేస్తాను. శ్రీశైల శిఖరం వైపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్లుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. నిలబడితే పెళ్ళి అయితే నాకు కాకపోయినా పర్లేదు రావు. నరేష్, అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి, ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకగా రాసేసుకుంటారు, స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనూరుమై నువ్వు ఇప్పుడు వెళ్ళావు అంటే ఈయనకు అభాలను చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తారు. పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు. అయ్య బాబోయ్, శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాడు లాంటి వాడు వీడు, అందుకని 10 మందికి చూపించుకోవలసిన వాడు. సో ఫైనల్లీ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ జర్నీ మనం శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాం. అండ్ ద టోటల్ జర్నీ వచ్చేసి ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 175 కిలోమీటర్స్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. సో వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసేసి లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. క్రౌడ్ని చూసి కొంచెం వరీ అయ్యి మేము 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. దర్శనం మాకు 1 hour 20 minutes ఎగ్జాక్ట్ పట్టింది. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ వాజ్ లైక్ వీఆర్ కంటిన్యూస్లీ మూవింగ్, బట్ లాస్ట్ 1 hour వచ్చేసి వీఆర్ కంప్లీట్లీ స్టాగ్నెంట్, ఒకే చోట నిలబడిపోయాం. సో ఫైనల్లీ దర్శనం అయితే సూపర్గా జరిగిపోయింది. అండ్ వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నాం. సో ఇమీడియట్లీ వీ హ్యాడ్ అవర్ లంచ్. నరేష్ ఎంజాయింగా? ఎలా అయింది దర్శనం? సూపర్ అయింది. సూపర్. ఐ హోప్ మనం పడుతూ ఉంటాం.
వైడ్ యాంగిల్ పెట్టాం. మేడం అదే సెల్ఫీ తీసుకోండి బెస్ట్. తినం ఇంకా నెక్స్ట్ అయితే మనము అక్కడే ఉన్న శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి కేంద్రానికి స్టార్ట్ అయిపోయాం. శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం నుండి మేము నాగార్జున సాగర్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రైట్ నౌ వాటర్ ఫ్లో అయితే అసలు లేదు, బట్ ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ అయితే ఇక్కడ వాటర్ అనేది బీభత్సంగా పొంగి పొరలేదు. ఇప్పుడు వాటర్ ఏం లేకుండా మేము అక్కడికి వెళ్ళండి. చూడు మై ఫ్రెండ్స్ రమ్మంటే రారు కర్నూలు. ఫుల్ కూలింగ్ అన్నా. నాగార్జున సాగర్ వ్యూ పాయింట్ పక్కనే ఒక లెమన్ షాప్ ఉండింది. అక్కడ లెట్స్ గెట్ హైడ్రేటెడ్ అని చెప్పి నేను ఒక సాల్ట్ అండ్ మసాలా సోడా అండ్ మన నరేష్ గోలీ సోడా తీసుకున్నాను.
Yeah, that's it అండి. We tried covering almost all the places on Srisailam hill. ఇంకా మేబీ కొన్ని ఉండొచ్చు, బట్ చీకటి పడుతూ ఉంది. సో ఆ ఘాట్ రోడ్ అంతా క్రాస్ చేసి మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంటికి వెళ్ళిపోవాలి. దెబ్బకి నిద్ర వద్దరాలి. ఓకే, ఇప్పుడు వచ్చాను. Just look at the road, how beautiful it was, and ride was also going very very smooth. అండ్ ఘాట్ రోడ్ పైన నుండి మేము సన్సెట్ని కూడా మేము ఎంజాయ్ చేసాం. సో యాజ్ సెడ్ ఎర్లియర్, ఘాట్ ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్కి మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉండింది. రిటర్న్ వచ్చేటప్పుడు విజిట్ చేద్దామని అనుకున్నాం. సో ఫైనల్లీ దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఘాట్ సెక్షన్ అంతా కంప్లీట్ చేశాక ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేశాం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కంప్లీటింగ్ దిస్ డివోషనల్ జర్నీ అండి. ఎప్పటి నుండో అనుకుంటున్నాను శ్రీశైలంని విజిట్ చేయాలి అని. ఫైనల్లీ ద డే హాస్ కమ్. సక్సెస్ఫుల్లీ దర్శనం అయిపోయింది అండ్ నౌ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు ది హోమ్. Yeah, entering back to the dangerous and adventurous ghat again, and just enjoy, just feel the ghat and just look at the roads, how dangerous it turned when the light got faded. Oh, that's real good. So the route goes like శ్రీశైలం నుంచి దోర్నాల 50 km ఘాట్ అండ్ దోర్నాల నుంచి ఆత్మకూరు ఇంకొక 50 km ఘాట్. ఈ రెండు ఘాట్స్ని మనం క్రాస్ చేసిన తర్వాత హైవేకి మనం ఎంటర్ అవుతాం, NH 340C. I strongly not suggest you guys to travel on night times only. This ghat really looks so scary at night times when the light is not there. And the road was also very small. If any vehicle comes at the opposite direction, you will have no idea where to go. Finally
Finally, we have crossed all the ghat roads and entered the National Highway 340C, and we were so happy to see the lights again. కొద్దిసేపు బైక్ రెస్ట్ ఇచ్చాం అండ్ అగైన్ వీ స్టార్టెడ్ అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్ ది కర్నూల్ రింగ్ రోడ్. అక్కడ నుండి రైట్ తీసుకుంటే మన కర్నూలే. ఫైనలీ ఎప్పుడూ సన్ రేస్ కాకముందు స్టార్ట్ అయిపోయాం అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయి ఘాట్ రోడ్స్ పైన మూన్ని మేము చూస్తూ ఇంటికి రిటర్న్ అయిపోయాం చాలా సేఫ్గా. ఇట్ వాస్ అన్ అమేజింగ్ జర్నీ అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దిస్ ఘాట్ రోడ్ అండ్ ది గాడ్స్ దర్శన్ అండ్ ఎవ్రీథింగ్. I strongly recommend to travel on bikes, but not in the night times, but in the day times for sure. సో ఇఫ్ యూ రిమెంబర్ స్టార్టింగ్ మేము 0 చేసాం. ఇప్పుడు కంప్లీట్ జర్నీ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే టోటల్ కిలోమీటర్స్ విచ్ వీ ట్రావెల్ వాజ్ 368 kilometers. That's it అండి. వీఆర్ ఎండింగ్ our video here. Thank you so much for watching our video till the end, and we request you to like, share and don't forget to subscribe. Thank you. We'll meet in the next video.